దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆయన నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో, నేను మిమ్మును ఆదరించెదను. అవును ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఆదరించే దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఆదరణకర్త. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడిగా ప్రభు. అందుకే యెషయా గ్రంథములో మరి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదని చెప్పబడినటువంటి మాటలు ప్రియులారా. కాబట్టి మన హృదయములను సంతోషంగా ఉంచడానికి, మన ఇబ్బందులు ఇరుకుల నుంచి విడిపించి మనల్ని ఆదరించడానికి నేను మిమ్మల్ని ఆదరించేదును అని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఆదరించే దేవుడు, ఆయన దీనులకు కృప చూపేటటువంటి దేవుడు. అంతేకాదు ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి యెరూషలేమును ప్రేమించువారులారా మీరందరూ ఆమెతో సంతోషించి ఆనందించుడి, ఆమెను బట్టి దుఃఖించువారులారా మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి. దేవుని నామానికి మహిమ కలుగును. ఆమె అనగా సంఘము ప్రియులారా. అందుకే చాలా చక్కగా ఇక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును, మీరు అన్ని జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు నేను చేసేదను. నిజంగా దేవుడు చేయలేనటువంటి కార్యం అంటూ కూడా ఏమీ లేదు ప్రియులారా. అందుకే 17వ వచనంలో అంటాడు, తోటలోనికి వెళ్ళవలన ధ్వని విలువరిచిన ఒకని చూచి తమను ప్రతిష్ఠించుకొని ప్రవిత్తపరుచుకుని వారై మరి నిజంగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి ప్రియులారా దేవుడు మన ఆదరిస్తానని చెప్పాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను ఈ ఉదయకాలమున మిమ్మల్ని ఆయన ఆదరణకర్త ప్రియులారా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త. ఆయన అంగీకరించి ఆయన సంధిలో ఉండేవారు, ఆయనతో జీవించేవారు, ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారు, ఆయన వారిని ఆదరించే దేవుడు. బైబిల్ గ్రంథంలో అనేక భక్తులను, వారి కుటుంబాలను దేవుడు ఆదరించి కనికరించి బలపరిచి వాడుకున్న దేవుడు. ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నిన్ను నన్ను కూడా ఆయన ఆదరిస్తానని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ఆదరించదును అన్నాడు. ఆయన ఆదరకు తగినట్లుగా జీవిస్తూ ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రాలు. నాయన, నేను మిమ్మల్ని ఆదరించదని చెప్పావు తండ్రి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదని చెప్పావు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవని నీ వాక్యంలో రాయబడింది. ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నేను ఆదరణకర్తను, నేను మీ మధ్యకు పంపిస్తానని చెప్పినావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నాయన, ఆదరణకర్త పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరని మాట్లాడారు ప్రభు, నీకు స్తోత్రాలు. కాబట్టి నీ ఆదరణను బట్టి నాయన, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ ఆదరణ నిత్యము పొందుతూ నీ కొరకు జీవించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం వాగ్దాన్ని ఎత్తిపట్టి మీరు స్తుతిస్తూ ఇతరులు షేర్ చేసి వారును మీరును దేవుని ఆశీర్వాదములకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.